హాయ్ అండి అందరికీ. ఈరోజు నా స్టైల్లో మునక్కాయ గుజ్జు కర్రీ చేస్తున్నానండి. పొయ్యి మీద ఒక బాండీలు పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకుని చిటపటలాడించాలండి. కరెక్ట్తో అది నిదానంగా కదుపుతూ చిటపటలాడించాలండి. ముందుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కలను ఆ నూనెలో వేయాలండి. నూనెలో వేసిన తర్వాత వాటిని శుభ్రంగా గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలండి. ఇది మనం ఈరోజు ములక్కాయ గుజ్జు కర్రీ చేస్తున్నాం కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించితే సరిపోతుందండి. ఉల్లిపాయలు చక్కగా గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలండి. కదిపిన తర్వాత దానిపైన గరిటెతో అటు ఇటు చక్కగా కదుపుకోవాలండి. కర్రీ అంతా మొత్తం శుభ్రంగా కలిసేటట్టు. ఒక టీ స్పూన్ పసుపు వేయాలండి. ఇది ఆర్గానిక్ పసుపు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీకి కూడా మంచి కలర్ ఇస్తుందండి. చక్కగా పసుపును కూడా ఉల్లిపాయలంతా పట్టేటట్టు శుభ్రంగా అటు ఇటు కదుపుతూ ఉండాలండి. కదిపిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. తర్వాత ముందుగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్న టమాటాలను మూకుడులో వేయాలండి. అవి కూడా చక్కగా మూకుడులో వేసేయాలండి. వేసిన తర్వాత అవి చక్కగా పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి. ఉల్లిపాయలు టమాటాలు చక్కగా మొత్తం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఈ టమాటాలు ఉల్లిపాయల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. మిశ్రమాన్ని అంతా మిక్సీ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని శుభ్రంగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మూకిడిలో ఒక టీ స్పూన్ నూనె వేసుకునండి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా దానిలో వేయాలండి. గరిటెతో శుభ్రంగా తిప్పాలండి. గరిటెతో శుభ్రంగా తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆ గ్రేవీకి అంతా మళ్ళీ ఆయిల్ పట్టేటట్టు చక్కగా గరిటెతో తిప్పాలండి. తిప్పిన తర్వాత తిప్పాలండి. అటు ఇటు శుభ్రంగా కదుపుతూ ఆ మిశ్రమాన్ని ముకుడి పైన చక్కగా మూతను పెట్టుకోవాలని. మూతను పెట్టి చక్కగా పడికిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం, వేసుకోవాలండి. వేసుకొని శుభ్రంగా ఉప్పు కారం అన్నీ గ్రేవీకి అంతా పట్టేటట్టు చక్కగా తిప్పుకోవాలండి. గరిటెతో అటు ఇటు తిప్పుతూ శుభ్రంగా మిశ్రమాన్ని అంతా పట్టేటట్టు ఉప్పు కారం అంతా తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వేసుకోవాలండి. ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అండి వేసుకుని దాన్ని కూడా శుభ్రంగా మిశ్రమాన్ని అంతా పట్టేటట్టు చక్కగా మిశ్రమాన్ని కదుపుతూ తిప్పుతూ చక్కగా వేయించుకోవాలండి. అలా బొడకలు వచ్చే వరకు వేయించుకోవాలండి. అంటే మనకి ఉడక పట్టిందని అర్థం అండి. తర్వాత ముందుగా ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నానండి ములక్కాయ ముక్కలను. ఆ మిశ్రమాన్ని కూడా చక్కగా దాంట్లో వేసి ఆ మిశ్రమం అంతా శుభ్రంగా ములక్కాయలకి ఆ గ్రేవీ అంతా ములక్కాయలకి అంతా పట్టేటట్టు శుభ్రంగా ఉడకనివ్వాలండి. చక్కగా ఆ మసాలా పౌడరు, ఉప్పు, కారం అంతా చక్కగా ఆ ములక్కాయలకి అంతలా పట్టేటట్టు చక్కగా తిప్పుకోవాలండి గరిటెతో. చక్కగా గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ శుభ్రంగా శుభ్రంగా పట్టేటట్టు చూసుకోవాలండి. తర్వాత ఆ కర్రీని అంతా సిమ్లో పెట్టి
5 మినిట్స్ అలా వదిలేయాలండి. చక్కగా ముందు మనం మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేస్ట్ కానివ్వకుండా వాటర్ని దానిలో వేసి చక్కగా కదుపుతూ ఉండాలండి. కదిపిన తర్వాత చక్కగా గరిటెతో అటు ఇటు కదుపుతూ ఆ మిశ్రమాన్ని మొత్తం ములక్కాయలకు పట్టేటట్టు చూడాలండి. పట్టిన తర్వాత ఆ మూకిడిని పెట్టుకొని 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలండి. కర్రీని అంతా చక్కగా గ్రేవీగా చాలా బాగుంటుందండి. టమాటా గుజ్జు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా వేసవికాలం కదండి, ఎక్కువ మసాలాలు కూడా వాడలేదు, చాలా బాగుంటుందండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టం చూపిస్తారండి. మనకు ములక్కాయ కర్రీ వండితే గ్రేవీ అసలు ఉండదని ఫీల్ అవుతామండి. చక్కగా ఇలా నేను చెప్పినట్టు చేసినట్టయితే శుభ్రంగా గ్రేవీ ఉంటుంది. గ్రేవీ ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.